పొరపాటు లేదో అంటారు కానీ కాదు, కుడియడం అయితే పొరపాటే, 100% పొరపాటే. కావాలంటే చూడండి వీళ్ళు పడ్డ అగచాట్లు. ప్లీజ్ వెల్కమ్ మైకీ అండ్ హిస్ మంకీస్. పంతం పంతం నీదా నాదా హై నా దొమ్మేంటో నీకు తెలీదురా. నీ దమ్ము దగ్గు జలుబు నీ జబ్బుల గురించి ఎవరికి కావాలరా? నీ నీడేంట్రా నా ఇంట్లో పడుతుంది, వెనక జరుగు. నీ నీడ కూడా నా ఇంట్లో పడింది, నువ్వే నువ్వు వెనక జరిగిన నీ నీడ ఇంకా నా ఇంట్లోనే ఉందిరా. అది నా నీడ కాదురా, నీ కొడుకు. నా కొడుకుని అంత మాట అంటావురా? నిన్ను చంపేసి నీ పిండాన్ని కాకిలికి ఎత్తాను రా. అంతలాగెందుకురా, నీ కొడుకు వేస్తా అని చెప్పొచ్చుగా. మా నాన్ననే కొడతావురా? నిన్ను ఇలా కదరా కండలు కండలుగా నరికేస్తా. చెల్లె కత్తి తీసుకురా, చెల్లె కత్తి పెట్టి తీసుకురా. మీ అన్నయ్య మా అన్నయ్యని కొడుతున్నాడు. అబ్బా, మీ అన్నయ్య ఎంత తక్కువ, మీ అన్నయ్య కూడా మా అన్నయ్యని కొడుతున్నాడు. పంటలు వేసుకున్నారా? చల్లే ఈ ఎదవ కోసం నువ్వెందుకు? నువ్వు లోపలికి వెళ్ళి అంత నేను చేస్తా. అన్నయ్య వాడి మొహానికి నువ్వెందుకు? లేడీస్ చాలు, నువ్వు లోనికి వెళ్ళి. అయితే నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. అన్నయ్య సారీ సార్ సార్. బంగారం బంగారం ఏంటి ఇలా జరిగింది? లోన్ ఇంత ప్రేమ పెట్టుకుని కూడా బయట కొట్టుకుని రావాలా? ఏం చేయను? మీ ఇంట్లో మా ఇంట్లో పడదు కదా. అంటే మన పెళ్లి జరుగుదా? జరుగుద్ది, దానికి ఒక మార్గం ఉంది. మీ అన్నయ్యకు మా చెల్లికి పెళ్లి చేసావు అనుకో, మన ఇద్దరు పెళ్లి కూడా జరుగుద్ది. వాడు ఒప్పుకోడు కదా. మా చెల్లి కూడా ఒప్పుకోదు కదా. అయితే ఒక పంచే, నువ్వు అబ్బాయి గెటప్లో మా ఇంటికి వచ్చి మా చెల్లిని ఒప్పించు. నేను అమ్మాయి గెటప్లో మీ ఇంటికి వెళ్ళి నీ ఫ్రెండ్ గా మీ అన్నయ్యని ఒప్పిస్తాను. ఓకేనా? వాళ్ళిద్దరిని కలిపి మన ఇద్దరం కూడా కలుసుకుందాం. ఓకేనా? నానా, నా ఫ్రెండ్ హరి అని చెప్పానే, వాడు వరంగల్ నుంచి రేపు వస్తున్నాడు. 1 వీక్ మన ఇంట్లోనే ఉంటాడు. వాడిని చాలా జాగ్రత్తగా చూసుకో. నన్ను జాగ్రత్తగా చూసుకోమని నువ్వెక్కడికి వెళ్తావురా? నేను ఒకటి డిసైడ్ అయ్యాను నాన్న, 2 లక్షలు సంపాదించి మన ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. శబ్బాస్ రా బేటా, శబ్బాస్. ఇంకో విషయం నాన్న, ఇంట్లోంచి 5 లక్షలు తీసుకెళ్తున్నా. డాడీ నేను ఎగ్జామ్స్ రాయడానికి సిటీకి వెళ్తున్నా. వారమే కదా మా ఎగ్జామ్స్ రాసు. ఆ ఎగ్జామ్స్ లో పేరు రాయలేదు నాన్న. సార్ బారయ్యమ్మా. అలాగే డాడీ. సర్లే గానీ సిటీ నుంచి నా ఫ్రెండ్ స్వాతి వస్తుంది. 10 రోజులు మన ఇంట్లోనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. సరేనా? ఓకే బాయ్. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. ప్లీజ్ జీవన్. ఏంటి ప్లీజ్? దేనికి? నీ ఎరుపు పంచులు. నన్ను ఎరుపు చేయాలని నీకే బాగా కోరుకున్నట్టుంది కదా. అయినా నెవర్, నన్ను ఎవరు ఎరుపు చేయలేరు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అదే కదా. సార్ నమస్కారం. సార్ నమస్కారం మేడం. యాక్చువల్లీ మొన్న ఒక స్పెట్ షాప్ కి వెళ్ళా, మంచి బ్లాక్ కూలింగ్ గ్లాసెస్ ఇవ్వమని చెప్పేసి అన్న. వాడు డబ్బాల నుంచి తీసి ఇచ్చాడు. నాకు ఫ్రిడ్జ్ నుంచి తీసి కూల్గా ఉండాలంటే మరి కూలింగ్ స్పెట్స్ ఎట్లా ఉండాలని చెప్పేసి అన్న. వానికి ఏమర్థమైందో ఏమో సార్. మీకు అది సెట్ అవ్వలేదు, ఇది తీసుకొని వెళ్ళమని అన్నారు. నాకు ఇప్పటికి అర్థం కాలేదు వాడు ఎందుకు ఇది ఇచ్చాడు. బాగా సూట్ అయ్యాయి కానీ. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఎవరున్నారు? ఎస్ కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చేపకళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే. ఎవరు మీరు? నేను మీ చెల్లెలు హరిత వల్ల ఫ్రెండ్ అండి. నా పేరు స్వాతి. మీ ఇంట్లో 1 వీక్ ఉందామని వచ్చాను. మీరు వీక్ ఉండదండి, ఇక్కడ స్ట్రాంగ్ ఉండాలి. ఏమైందిరా? ఎవరు వచ్చారో చూడు. అమ్మా నాకు తెలుసురా. ఏదో రోజు ఒక అమ్మాయిని తీసుకొచ్చి నా కోడలు అంటావు అనుకున్నాను. చూడ్డానికి అందంగా ఉన్నావు. ఈడెలా పడ్డామా నీకు? అది కాదు అంకుల్, నేను మీ కూతురు హరిత వాళ్ళ ఫ్రెండ్. నేను హరిత ఫ్రెండ్ వా అనుకున్నాను. ఈ 5 రూపాయలకు నువ్వెలా పడ్డావా అని. అమ్మాయి లోపలికి వెళ్ళి ప్రెస్ అప్ అమ్మాయి. ఓకే, లుంగి ఉందా? అదే అదే అండి. నైటీ ఉందా తంది అని అడుగుతున్నా. ఇంట్లో ఎవరండి? ఎవరు? నేను మీ అన్నయ్య ఫ్రెండ్ నండి. ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాను. 10 రోజులు మీ ఇంట్లోనే ఉంటాను. అమ్మో, ఈ అందగాడు ఎగ్జామ్స్ రాయడానికి 10 రోజులు మా ఇంట్లో ఉంటాడా? నాన్న
ఏంటమ్మా అన్నయ్య ఫ్రెండ్ అంటున్నా మన ఇంట్లో 10 రోజులు ఉంటాడంటున్నా. ఆల్రెడీ అన్నయ్య నాకు చెప్పాడమ్మా. ఏమయ్యా ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. శబ్బాష్. ఏంటి ఒళ్ళంతా మెత్తగా ఉంది? రోజు పొద్దున్న లేచి జిమ్ చేయాలి. ఓకే, అలాగే. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్. సరే నైట్ ఇవ్వండి. నైన్టీయా? అదే నైట్ అయింది కదా, లోనికి వెళ్తా అంటుంది. వెళ్ళు వెళ్ళు. మొత్తానికి మన ప్లాన్ సక్సెస్. మా ఇంట్లోకి నువ్వేలో, మీ ఇంట్లోకి నేను వచ్చాను. ఎలాగైనా సరే ఈ రాత్రికి వాళ్ళిద్దరు మనం కలిపే బాధ్యత మనది. ఓకేనా? ఐ లవ్ యూ. వాళ్ళు వస్తున్నట్టున్నారు. ఏంటి బయటకు వచ్చా? నిద్ర పట్టట్లేదండి. అలా చూసారండి, ఆ పక్కింట్లో అమ్మాయి ఎంత అందంగా ఉందో. నిజంగా అందానికి చీర కట్టినట్టుంది. అదొక అందమా? అమ్మాయి అంటే మీలా ఉండాలి. ఈడేంటి మా చెల్లె కలుపుదా అనుకుంటే నా కనెక్ట్ అవుతున్నాడు. సాయలేక ఆ అబ్బాయిని చూసావా ఎంత అందంగా ఉన్నాడు? చందమామ బట్టలు వేసినట్టు లేడు. చందమామకు బట్టలు వేసినట్టుగా కాదు, అందులోని మచ్చకు డైపర్ వేసినట్టున్నాడు వాడు. ఏం చేస్తున్నారు? దాన్ని కుక్కని కొట్టినట్టు కొడుతున్నాం. ఏం చేస్తున్నావు? కుక్కనే కొడుతున్నా. రాత్రి అయింది, పడుకోండి రండి. లవ్ యూ. ఐ లవ్ యూ. బంగారు ఏంటి? మీ చెల్లి నాకు ఐ లవ్ యూ చెప్తుంది. మీ అన్న కూడా నాకు I love you చెప్పాడు. మీ చెల్లి నా మీద కాలేస్తుంది. మీ అన్న నా మీద కాలే కాదు, కన్ను కూడా వేసాడు. కాసేపు అయితే కాటు కూడా వేసేవాడు. వాళ్ళిద్దరిని ఎలాగైనా ఒకటి చూద్దాం. నువ్వు లేకుండా ఉండలేను. ఐ లవ్ యూ బంగారు. లవ్ యూ టు. లవ్ యూ. లవ్ యూ టు. మా ఇంటికి వచ్చిన అమ్మాయిని పక్కింటి ట్రాప్ చేస్తున్నారా? మీ సంగతి ఎలా కాదు. మా ఇంటికి వచ్చిన వాడిని పక్కింటికి ట్రాప్ చేస్తా ఉంది. ఎలా అయినా సరే దాన్ని అంతు తేలుస్తా. ఎవరు రాకముందే మనం తర్వాత చూద్దాం. ఓకే. అన్నయ్య అప్పుడే వర్షాలు కూడా కలిపేసావానే? అమ్మాయి నాది, నాకే సొంతం. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే. మా ఇంటికి వచ్చిన వాడిని ట్రాప్ చేయాలని చూస్తావంటే చెల్లా అప్పుడే రిలేషన్ కలిపావా? ఇంకొకసారి వాడు జోలుకొని వచ్చావంటే నేను చంపేస్తా. ఏంటి మా చెల్లి కొడుతు నువ్వు నాపొచ్చు కదా? కొట్టింది మీ చెల్లె కదా, భరించు. వీళ్ళతో మనం వేగలేము. మీ ఇంటికి నువ్వు వచ్చే, మా ఇంటికి నేను వెళ్ళిపోతా. చెప్పాలా నీకు? నిన్ను ఇలా వదిలిపెడితే కాదు, నీకు తాళి కట్టేస్తా. కమాన్. ఇక నుంచి నా దాని అయిపోయావా? ఎవరికి కట్టేవరా తాళి? బంగారం అన్నట్టు నా లవర్ వదిలిపెట్టి నీకు కట్టానంటే ఏంట్రా నా మెళ్ళలో తాళి కట్టా? నేను వీడి చేత కట్టించుకుందాం అనుకుంటే. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు ఎవరితో కాపురం చేయాలనుకుంటున్నావు? నీతోనే. నాతోనా? ఇటు చూడు. దా చేస్తావా? అన్నయ్య నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు? నిన్నే. దా చేసుకో. మన ప్లాన్ సక్సెస్. ప్లాన్ ఏంటి అంటే మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మీ ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు అనేసి. ఏదో ఒకటి అయిందేదో అయింది. మన ఇద్దరం కలిసి కాపురం చేసుకుందాం పద. వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు కదా, మన ఇద్దరం పెళ్లి చేసుకుని కాపురం చేసుకుందాం పద. ఏదోటి మా ఇద్దరం కూడా పెళ్లి చేసిన కలుసుకుందాం పద. బాబు గారు, సేమ్ యాజ్ యూజువల్ కన్ఫ్యూజన్ కాబట్టి భయంకరంగా ఉంది. గుడ్. రోజా గారు, కొంతసేపు అలా మారగానే గెటప్స్ జంబులకడి పంబులాగా అయిపోతారేమో అనుకున్నా కానీ మళ్ళీ క్లారిటీతో పెళ్ళైపోయింది. వెరీ నైస్, వెరీ వెరీ నైస్.